హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. అసాధ్య సాధక అన్న బిరుదువాక్యాన్ని పొందారు మహానుభావుడు. అంత వేగం ఉన్నా ఆయనే, అంత నిశ్చలంగా కూర్చున్నా ఆయనే, అంత వేగంగా వెడుతూ అంత నిశ్చలంగా మనసులో రామపాదములు పట్టుకున్నా ఆయనే, అంత శక్తి ఉన్న ఆయనే, అంత వినయం ఉన్న ఆయనే, అంత మాటకారి ఆయనే, అంత తక్కువ మాట్లాడేదే ఆయనే, అంతటి విద్వాంసుడు ఆయనే, అంత గొప్పగా తక్కువసేపు తక్కువ మాటలలో ఎక్కువ అర్థాన్ని ఆవిష్కరించగలిగిన వారు ఆయనే. రెండు భిన్నమైనటువంటి ప్రవృత్తులన్నీ కూడా హనుమయందు కేంద్రీకృతమై ఉంటాయి. అందుకే మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. లోకంలో ఎన్నో సాధించానని చెప్పవచ్చు, కానీ ఇంద్రియాల్ని గెలవడం అంత తేలికైన విషయం కాదు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననైకశః అంటారు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనమేశ్వర అంటారు పోతన గారు భాగవతంలో. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో అంటాడు, నాన్న లోకాలన్నీ గెలిచాను, అది సాధించాను ఇది సాధించానంటావు. నాన్నగారు మీ ఇంద్రియాలని మీరు గెలిచారా? మీ ఇంద్రియాల్ని మీరు గెలిస్తే మీకు లోకంలో శత్రువు అన్నవాడు లేడు నాన్నగారు అంటాడు. మన కంటిని మనం గెలవలేము. చూడకూడనిది కనపడినప్పుడు చూడకూడనిది అని తెలిసినా చూడకుండా నిగ్రహించలేం. వినకూడనిది అని తెలిసినా వినకుండా ఉండం. ఇది తినకూడనిది అని తెలిసినా తినకుండా నిగ్రహించుకోలేం. ఇది స్పృశించకూడనిది అని తెలిసినా ముట్టుకోకుండా నిగ్రహించుకోలేం. ఇది వాసన చూడకూడదని తెలిసినా వాసన చూడకుండా నిగ్రహించుకోలేం. ఇంద్రియాలలో ఒక్క ఇంద్రియాన్ని గెలవడం సాధ్యం కాదు. కానీ హనుమ 5 ఇంద్రియములను గెలిచారు. అందుకే ఆయన లాంటి యోగి పుంగవుడు లోకంలో ఉంటాడు. మీతో నేను ఒక పరమ సత్యం చెప్పవలసి వస్తే, అసలు లంక ఎందుకు కాలిపోయింది అంటే, ఎందుకు రావణ సంహారం అయిపోయింది అంటే హనుమ మాట వల్ల కాలిపోయింది. ఆయన ఒక మాట అన్నారు, సీతామాత దర్శనం చేసి యోగి పుంగవుడుగా కూర్చుని ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో రిషూతన నీయమస్తి పురీం లంకా నయూయం నచరావణ అన్నారు. వచ్చేస్తున్నాడు సుగ్రీవుడు, ఈ లంక ఉండదు, ఈ లంక కాలిపోతుంది, రావణుడు సంహరింపబడతాడన్నారు. యోగి మాటకి ఎదురు లేదు. యోగి నిజం చెప్పడం కాదు, యోగి నోటి వెంట వచ్చిన మాట ఈశ్వరుడు నిజం చేస్తాడు. అందుకే పెద్దలైన వారి నోటి వెంట ఒక మాట వచ్చింది అనుకోండి, అది వమ్మవడాన్ని ఈశ్వరుడు అంగీకరించాడు. తనకి పరమభక్తుడైన వాడన్న మాటే అబద్ధమైపోతే ఇక ఈశ్వరుడు ఉన్నాడన్న ఆస్తిక్యం ఎక్కడుంటుంది? అందుకే భాగవతంలో బలిచక్రవర్తి ఆఖ్యానంలో ఒక మాట అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. యోగిని ఎందుకు రక్షిస్తాను భక్తుణ్ణి అంటే, వాణ్ణి రక్షించడానికి కాదు, అటువంటి వాడు రక్షింపబడకపోతే నేనున్నానని ఎవరు నమ్మరు. నా కోసం భక్తుణ్ణి రక్షిస్తున్నాను, వాడి కోసం కాదన్నాడు. మహాయోగి హనుమ నోటి వెంట ఒక మాట వచ్చిందా, ఆ మాట నిజమైపోవలసిందే. మీరు పరాశర సంహిత చదవండి, 12 నెలలలో చైత్రమాసంతో మొదలుపెట్టి పాల్గొన మాసం వరకు ఒక్కొక్కరు హనుమని ఎలా ఉపాసన చేశారో, ఆయన్ని ఉపాసన చేస్తే ఆయన ఎలా సిద్ధిని అనుగ్రహించారో అర్థమవుతుంది. అంతటి మహితాత్ముడు ఆయన. ఇంద్రియములు ఎన్నడూ కూడా విశృంఖలత్వాన్ని పొందవు. ఏదో ఒక్కసారి కాదు, ఎంతటి వాడు కానివ్వండి, ఎప్పుడో అప్పుడు ఇంద్రియాలు కాట్లు వేస్తాయి. అందుకే ఇంద్రియాలకి ఇవ్వవలసినటువంటి సుఖం విషయంలో ధర్మంతో ముడేసేస్తారు. అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన 7 సంవత్సరముల 2 నెలల తర్వాత లింగ వివక్ష తెలుస్తుంది అని వేదాంతం. అందుకే ఉపనయనం చేస్తారు. ఆ తరువాత మనసు కామాన్ని పొందుతుంది కాబట్టే ధర్మపత్నినిచ్చి కామాన్ని ధర్మంతో ముడేసేస్తారు. మనసు తినాలని కోరుకుంటుంది కాబట్టే ఒక మధుర పదార్థాన్ని తినాలి అని కోరిక పుడితే ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా 10 మందికి పెట్టి నువ్వు తిను అంటారు. కానీ హనుమ అయితే
అనితర సాధ్యమైనటువంటి ఇంద్రియ నిగ్రహం. అసలు లోకంలో మీరు ఆయనతో పోల్చి చెప్పడం ఇక సాధ్యం కాదు. అందుకే ఆయన గురించి చెప్పాలి అంటే తులసీదాస్ గారు చెప్పాలి. నిజంగా మహానుభావుడు ఒక్కొక్క మాట పడింది ఆయనకి హనుమద్ అవతారం అంటారు. ఆయన ఒక్కొక్క మాట వేస్తే ఆయన గురించి సకల గుణ నిధానం అంటారు. అన్ని గుణములు నిధిగా ఎవరి దగ్గరుండిపోయాయి అంటే హనుమ దగ్గరే. మీరు ఏ విషయాన్ని అన్వయం చెయ్యండి ఆయనకే అన్వయం అయిపోతుంది. ఆయన యొక్క ఇంద్రియ నిగ్రహం ఎంత గొప్పది అంటే ఆయన సీతామాత యొక్క దర్శనం కోసమని చెప్పి వెళ్ళారు. ఇంద్రియాలన్నిటిలోకి నాయకత్వం వహించేటటువంటి ఇంద్రియం కన్ను. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిరప్రధానం. కన్ను ముందు నడుస్తుంది. నాయకుడు ముందు నడుస్తాడు, అనుగమించిన వాళ్ళు నడుస్తారు. నాయక 5 ఇంద్రియములలోనూ ముందు వెళ్ళే ఇంద్రియం ఏది అంటే కన్ను. కన్ను ఇలా చూస్తూ చూస్తూ ఎక్కడో నిలబడుతుంది ఆకర్షణ పొంది. ఎక్కడ కన్ను నిలబడిందో అక్కడ మనసు వెళ్ళి నిలబడుతుంది. కన్ను నాయకత్వం వహిస్తుంది ఇంద్రియాలకి. అందుకే నాయక నయన 2 దగ్గరగా ఉంటాయి. అటువంటి కంటితో ఏదైనా చూడ్డంలో మీరు ఆకర్షితులయ్యారనుకోండి, మీరు ఏ ప్రయోజనం మీద బయలుదేరారో ఆ ప్రయోజనాన్ని సాధించడంలో వైక్లభ్యాన్ని పొందుతారు. ఎందుచేత అంటే కన్ను ఒకసారి ఆకర్షింపబడిపోతే మనసు దాని వెనక వెళ్ళి నిలబడిపోతుంది. మనసు వెళ్ళి నిలబడిపోతే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత ముఖ్యమైన కార్యం మీద ఉన్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. మనసు ఇంద్రియం వెనక వెళ్ళిపోతుంది. అది దానికి ఉన్న బలహీనత. ఇంద్రియాల్ని నిగ్రహించడం అంత తేలిక కాదు. అందులో కంటితో చూస్తూ కూడా కంటి ఎదురుగుండా కంటిని బలవంతంగా ఆకర్షించగలిగినది కనపడుతున్నా దాని వైపు తాదాత్మ్యత పొందకుండా తాను ఏ పని మీద బయలుదేరాడో దాని వైపుకు వెళ్ళిపోవాలంటే అంత తేలికైన విషయం కాదు. లంకాపట్టణాన్ని మహర్షి ఎందుకంత వర్ణించారో తెలుసా? లంకని వర్ణించడం ఒక ప్రయోజనం. ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా? ఇంత అందమైన లంకలోకి హనుమ అడుగు పెట్టారు. దేనికోసం? ఆ రోజు రాత్రి లోపల సీతాన్వేషణం పూర్తవ్వాలి. అందులో ఏ ఒక్క చెట్టు వంక చూస్తూ నిలబడితే చాలు, ఇక కన్ను కదలదు. సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. అలాగే హంసకారండవాకీర్ణాన్ వాపీ పత్రోత్పలాయుతా. ఎంత గొప్ప గొప్ప చెట్లు కనపడ్డాయంటే ఏ ఋతువులోనైనా సరే ఫలించి పళ్లతో విరగకాసినటువంటి చెట్లు కనపడ్డాయి. అది ఏ ఋతువు అయితే ఆ ఋతువులో పండే చెట్లు ఉన్నాయి అక్కడ. అంతంత గొప్ప గొప్ప చెట్టు ఆకర్షించినట్టు ఇంకేది ఆకర్షించదండోయ్. మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు రహదారి మార్గంలో వెళ్ళేటప్పుడు పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి, అది ఇంచుమించు ఏదో ఒక 1/2 మైలు దూరం విస్తరించి ఓడలు కిందకి దింపేసింది అనుకోండి, మీకు ఒక్క నిమిషం అటు వెళ్ళి అసలు ఆ చెట్టు అందాన్ని చూడాలనిపిస్తుంది. ఎన్నో పువ్వులు పూసినటువంటి ఒక ఉద్యానవనం వంక చూశారనుకోండి, ఒక్కసారి ఆగి ఆ పూల తోట వంక చూసి మురిసిపోతారు. అంత పెద్ద ఉద్యానవనం, అన్ని చెట్లు. సంతతాం వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. మహర్షి మర్చిపోరు. అంత పెద్ద పెద్ద చెట్లు, అన్ని పూలతో ఉన్న చెట్లు, అన్ని పళ్లతో ఉన్న చెట్లని హనుమ చూస్తున్నారు. ఆగారా? ఎక్కడైనా ఒక్క 2 నిమిషాలు ఆగి అబ్బా ఈ చెట్టు ఎంత బాగుందో అన్నారా? అలా అని ఉంటే, ఆయన మనసు ఆకర్షింపబడి ఉంటే మహర్షికి పక్షపాతం లేదు. ఎక్కడైనా తప్పటడుగు పడితే రాసేస్తారంతే. హనుమ ఒక్కసారి తప్పటడుగు వేశారు. మండోదరిని చూసి సీతమ్మ అనుకున్నారు. వెంటనే కోతి బుద్ధి బయట పెట్టుకున్నారు అని రాశారు మహర్షి. ఆయనకేం రాగద్వేషాలు ఉండవు మహర్షికి రచన చేసేటప్పుడు. కానీ మహానుభావుడు అంత గొప్ప ఉద్యానవనం కనపడిన, అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్, అటువంటి గొప్ప గొప్ప సరోవరాలు కనపడిన, హంస కారండవా కీర్ణా వాపీ పత్రోత్పలాయుతాహ, అక్కడ హంసలు, కారండవములు, జలపక్షులు, తడిరెక్కలతో ఉన్నటువంటి పక్షులు, ఇన్ని పక్షులు సరోవరాల్లో ఆడుకుంటున్నా, అవన్నీ రకరకాలైనటువంటి ధనులు చేస్తున్నా, అబ్బా ఎంత బాగుందో ఈ హంసల గుంపని ఆయన ఒక్క క్షణం ఆగలేదు. అది ఆయన మనసుకున్న శక్తి, అది ఆయన కేంద్రీకరణ శక్తి.
హనుమని ఉపాసన చేస్తే మనసు దేని మీద నిలబెట్టాలో దాని మీద నిలబెట్టడం చేతనైన నాడు వాడు ఎంత గొప్ప స్థాయికైనా పెడతాడు. మనిషి పాడవడం అన్నది ఎక్కడుంటుందంటే ఒక పని మీద బయలుదేరి వేరొక పనికి ఆకర్షితుడై చెయ్యవలసిన పనిని మర్చిపోవడమే భ్రంశం అవడం. వర్షం పడేటప్పుడు అన్ని చోట్ల ఒకలాగే పడుతుంది. ఒక తరగతి గదిలో పాఠం చెప్పే ఉపాధ్యాయుడు అందరికీ అర్థమయ్యేట్టు ఒకలాగే చెప్తాడు. మరి ఒకడికి 99 మార్కులు, ఒకడికి 35 మార్కులు ఎందుకు వస్తాయి? తెలివితేటల వలన మంచిదే, కానీ సాధన చేత పెంచవచ్చు. ఒకడు అసలు ఇలా గడియారం వంక కూడా చూడడు, అంత జాగ్రత్తగా పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడితో మమేకమైపోతాడు. వేరొకడు పాఠం వింటున్నట్టు కూర్చుంటాడు, కానీ వాడి మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఎలా ఇద్దరికీ సమానత్వం సిద్ధిస్తుంది? మనసు దేని మీద నిలబెట్టాలో దాని మీద నిలబెట్టగలగడం, దేని వైపుకి వెళ్ళకూడదో అటువైపుకి వెళ్లకుండా చూడగలగడం, ఇది ఒక వ్యక్తి యొక్క విజయానికి ప్రధాన కారణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.